హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. సో ఇందులో మీకు బుక్లెట్ సిరీస్ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి 4 సెట్లకు సంబంధించినటువంటి కీని అయితే 150 క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ కీ వచ్చేసి శామ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం వారు రూపొందించినటువంటి కీ ఇది. సో మొత్తం ఇక్కడ పైన ABCD అని పేపర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది, బుక్లెట్ సిరీస్ కోడ్స్. సరే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ 1 నుంచి ఒక్కొక్క కాలంలో 50 క్వశ్చన్స్ వరకు ఇస్తూ టోటల్ 3 కాలమ్స్లోనూ 150 క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. సో మరి ఈ కీని మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటి దాన్ని మీరు చెక్ చేసుకొని, అలానే ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో టోటల్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారనేది చూసుకోండి. అలానే టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. సో దీన్ని బట్టి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ యొక్క మార్క్స్ అంటే, మీరు టోటల్ క్వశ్చన్స్ మైనస్ మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చేసినటువంటివి. సో దాన్ని తీసేస్తే మిగిలినవన్నీ కూడా మీరు రాంగ్ ఆన్సర్స్ చేసినట్టు. మరి రాంగ్ ఆన్సర్స్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎన్నైతే అన్ని డివైడెడ్ బై 3 వేయండి. మరి ఆ వచ్చినటువంటి వాల్యూలో నుంచి మీరు ఆన్సర్ చేసినటువంటి వాల్యూని మైనస్ చేస్తే మీకు ఎంత స్కోర్ వచ్చిందని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనుకుంటే 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 100 మైనస్ మీరు కరెక్ట్ ఆన్సర్ కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ తెలుస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు 70 క్వశ్చన్లకి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. 100 మైనస్ 70 అంటే మీరు 30 క్వశ్చన్లకి రాంగ్ ఆన్సర్స్ చేసినట్టు. మరి 30 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ చేశారు కాబట్టి 30 క్వశ్చన్లకి మీరు 30 డివైడెడ్ బై 3 అంటే 10 మార్కులు మీకు లెస్ చేయాలంటే మీకు 70 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అందులో నుంచి 10 మార్క్స్ లెస్ అవుతాయండి. అంటే మీకు 60 మార్క్సే వచ్చినట్టు. సో ఆ మార్క్స్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పైన వీడియో చేయడం జరుగుతుంది. అలానే ఈ కీని మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డౌన్లోడ్ చేసుకొని మీరు కీని చూసుకున్న తర్వాత ఆన్సర్స్ ఎన్ని చేశారనే దాన్ని బట్టి కామెంట్స్లో మీ యొక్క మార్క్స్ అనేది తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.